హాయ్ అండి. ఇప్పుడు అందరిది స్ట్రెస్ఫుల్ లైఫ్. జీవితం అంతా ఒత్తిడి లేదంటేనేమో బిజీ తోటి ప్రతిరోజు కూడా క్షణం తీరిక లేకుండా గడిచిపోతా ఉంది. దాని నుంచి రిలాక్సేషన్ కోసం ప్రతి మనిషి కూడా తపన పడటం, తప్పించడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో మనం తిన్నంత తిని, తాగినంత తాగి, ఒక రోజంతా ఎంజాయ్ చేసి, ఆ ఎంజాయ్ నుంచి వచ్చినటువంటి రిఫ్రెష్మెంట్, రిలాక్సేషన్ ద్వారా ఒక 1 మంత్ పాటు మనం పనిచేసుకున్నటువంటి ఒక వినూత్నమైన పార్టీని కండక్ట్ చేస్తున్నారు కృష్ణ గారు. నేను మాటల్లో చెప్పడం ఎందుకు, మీరే ఒకసారి ఇక్కడ చూడండి. చూశారు కదండి, వే టు బిగిన్ సంస్థ అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీకెండ్ సాటర్డే రోజు ఇలా పార్టీ ఉంటుందన్నమాట. వే టు బిగిన్ సంస్థ ఫౌండరు అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని అడిగి తెలుసుకున్నాం. కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సార్, కృష్ణ గారు, అంటే నేను విన్నాను మీ సంస్థ గురించి. విన్న తర్వాత అంటే నాకు కొంచెం అంటే విచిత్రం అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్ లేదంటే బంధువులు లేదంటే వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ లోనో లేదంటే వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అయితే లేదంటే వాళ్ళ ఆఫీస్ సర్కిల్ లో వీళ్ళు మాత్రమే పార్టీ చేసుకుంటారు. మొదటిసారి అన్నోన్ పర్సన్స్ తో కూడా మీరు పార్టీ పెట్టారు. ఎందుకు అనిపించింది ఇట్లా పెట్టాలని? సో యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నాకు ఒక పెయిన్ పాయింట్ లో నుంచి క్రియేట్ అయిన ఒక ఐడియా అండి. రిగ్రెట్ ఫీలింగ్ లో నుంచి. సాధారణంగా ఇప్పుడు మీరు ఏదైతే కమ్యూనిటీస్ చెప్పారో, అంటే ఒక అపార్ట్మెంట్ లో, ఒక టౌన్షిప్ లో ఉండేవాళ్ళు, లేదంటే ఒక ఏరియాలో ఉండేవాళ్ళు, లేదంటే ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఏ సంస్థకి బిలాంగ్స్ కాదు. అంటే నేను పెద్ద పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేయలేదు, అండ్ అలాగే టౌన్షిప్స్లలో నేను లేను. దీనివల్ల ఏంటంటే నాకు ఒక మంచి ఫెలోషిప్ అనేది ఎక్కడ కూడా లేదనమాట. నేను ఎంజాయ్ చేయాలంటే నాకు ఎలాంటి అవకాశాలు ఉండేటివి కాదు. అంటే పబ్లిక్ వెళ్ళడం ఇవి నాకు అంత ఫెమిలియర్ కాదు. అలాంటి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సో ఇలాగ నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఫన్ అనేది 2022 వరకు కూడా ఫన్ అనేది చాలా తక్కువ. సో ఇలా అంటే చాలా లైఫ్ గడిచిపోతుంది, ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్. అంటే యాజ్ ఎ స్మాల్ బిజినెస్ ఓనర్గా మాకు చాలా ఒత్తిడి ఉంటుంది. సో మీకు తెలుసు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో. బట్ అలాంటి ఫన్ అనేది ఉండేది కాదు. బట్ ఇది రైట్ లైఫ్ కాదని నేను, మా ఫ్రెండ్స్, కొంతమంది నా క్లయింట్స్తో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉండాలి. సో మనం ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక హైజీనియన్గా మెయింటైన్ చేస్తూ, ఒక